అదేండి. అంటే రికార్డింగ్ కొత్తదేదో ట్రై చేస్తున్నాను. ఫోన్ మీద దీని మీద కూడా ఉన్నానన్నమాట. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నాను ఒక్కసారి. జేమ్స్. వినబడుతుందండి బాబు గారు అందరికి? యెస్, వినబడుతుంది సార్. వినబడుతుందండి, క్లియర్‌గా ఉంది. ఓకే. జై బాబా అండి. ముందు ప్రార్థనతో మొదలు పెడదామండి. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అంటే చిన్న అప్డేట్ అండి. అంటే కొంచెం అదే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ముందు డిస్కస్ చేసాం. కొంచెం ఎర్లీగా జాయిన్ అయ్యాం ఈరోజు కాల్లో. మనకి మే 1 నుంచి స్కైప్ డిస్కంటిన్యూ చేసేస్తున్నారు కనుక ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము. మైక్రోసాఫ్ట్ టీమ్స్ అన్నది న్యాచురల్ ట్రాన్సిషన్ అండి. ఎందుకంటే అదే ఐడి స్కైప్ ఏదైతే మీరు ఐడితో లాగిన్ అవుతున్నారో అదే లాగిన్ తోటి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిపోవచ్చు. లింక్ మారుతుంది అంతే ప్రస్తుతానికి. ఇటు వచ్చి రికార్డింగ్ విషయంలో ఇబ్బంది ఉందని మనం లాస్ట్ టైం అనుకున్నాం. ప్రీ ప్లాన్స్కి రికార్డింగ్ ఇష్యూ లేదు, లేకపోతే కాల్ నడుపుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ. దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో నేను ఇక్కడ బయట పెట్టాను. నేను లోకల్గా రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు టెస్టింగ్ పెట్టాను ఈరోజు. క్లారిటీ అది ఎలా వస్తుంది మొత్తం కావాలి చూద్దామని. అంటే నా సిస్టమ్ మీదే రికార్డ్ అవుతుంది అది. నేను తర్వాత యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. బాగానే ఉంటే రికార్డింగ్ అప్పుడు మనకి ఇంకేం ఇబ్బంది ఉండదు. అది బాగానే ఉంటుంది అనిపించింది. అయితే నాగేశ్వరరావు గారు ఇందాక రామకృష్ణయ్య గారు వాళ్ళు ఏదో ప్రోడక్ట్ జెట్సీ అని ఉందండి, ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్. అది కొంతమంది వాడుతున్నారు, బాగానే ఉంది అన్నారు. నేను చూశాను అంతకుముందు ప్రోడక్ట్ అది. అంటే కొంచెం ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్ కనుక స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. అన్ని మొబైల్స్ మీద ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుందో లేదో నాకు అనుమానం వచ్చింది. అందుకే దాన్ని చేయలేదు. కానీ ఈసారి ఈరోజు నేను వాళ్ళతో కూడా మాట్లాడి ఎలా ఉంది, అందరికీ బాగానే ఉంది అది అడిగి, ఒకవేళ అది బాగుంది అంటే ఒకసారి నేను కూడా టెస్ట్ చేసుకుని రేపు మీకు చెప్తాను. లేదంటే 90% అది కాదు అనుకుంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్కి బహుశా మనకి ఇంకా ఈ వీకెండ్ వచ్చి వీకెండ్ లోపల మనం మైగ్రేట్ అయిపోవాలి అందరం కూడా. అందరూ కొత్త దాంట్లోంచే ఆపరేట్ అవ్వాలి, కొత్త లింకు. అందుకు వీలైనంత వరకు ఈరోజు నేను లింక్ కూడా పెట్టానండి. మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేఫ్ సైడ్కి అది ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యి చూసుకుని పెట్టుకోండి. అది ఉంటే రేపు ఒక్కసారి మనం ఎక్స్పెరిమెంటల్గా కొత్త లింక్ పెడతాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కాల్ అయిన తర్వాత మనం ఇంకో హాఫ్ అన్ అవర్ దీనికి అందరికీ పరిచయం చేయడం, తర్వాత దాన్ని లాగిన్ అవుతుందో లేదో చూసుకోవడం చేసుకుంటే ఇంకా నెక్స్ట్ వీకెండ్కి మనం కంప్లీట్గా అందరం అంటే 27th ఆ టైంకి అనమాట మనం అందరం కూడా కొత్త ప్రోడక్ట్లోకి మారిపోయి దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిద్దాం అండి. ఆ నిర్ణయం నేను రేపు చెప్తాను, రేపు కాల్లో. ఇది మైక్రోసాఫ్ట్ టీమ్స్ అయితే ఇలా నేను రికార్డింగ్ చేసి నా మెషిన్ మీద అందరికీ కనబడదు రికార్డింగ్ ఇదివరకు అట్లాగా. రికార్డ్ అయిన తర్వాత నేను యూట్యూబ్లో ఎలాగో పెడుతున్నాను కనుక మీకు అందరికీ ఆ లింకు ఎలా ఉంటుంది కనుక ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇటు వచ్చి ఈరోజు క్వాలిటీ చెక్ చేసుకుని రికార్డింగ్ అంతా బాగానే ఉంది అంటే ఇది పర్వాలేదు. అలాగే ఆ జెట్సీ ప్రోడక్ట్ కూడా నేను చూసి అది కూడా బాగానే ఉంది అంటే అందులో రికార్డింగ్ కూడా ఉందండి. ఇంకా పాత స్కైప్ లాగా అది కూడా వాడుకోవచ్చు, అందరికీ ఇబ్బంది ఉండదు అని అనిపిస్తే దానికి మారదాం. కానీ ఏదైనా కానీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీళ్ళంతా లోడ్ చేసి పెట్టుకోండి. రేపు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రెడీగా ఉంటుంది కనుక మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇదండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీని గురించి? అందరూ టీమ్స్ ఏమైనా ట్రై చేస్తారండి ఎవరన్నా? అందరూ లాస్ట్ టైం కూడా లింక్ పెట్టాను, ఈరోజు కూడా పెట్టాను లింక్.
నేను ట్రై చేశాను రాజు గారు, బాగుంది, చాలా బాగుంది టీమ్ సార్. చాలా కంఫర్టబుల్ గా ఉందండి. మనకి నేచురల్ కంపాటబిలిటీ స్కైప్ తోటి పెద్ద ఇబ్బంది ఉండదు. చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఏదో చెప్తున్నారండి పద్మిని గారు? డౌన్లోడ్ చేశాను సార్, కానీ ఇంకా ట్రై చేయలేదు. అదేండి, అంటే డౌన్లోడ్ చేసి జస్ట్ లాగిన్ అది చేసి పెట్టుకుంటే అమ్మా మీకు ఆటోమేటిక్ గా లింక్ కొత్త లింక్ వచ్చినప్పుడు అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా దాంట్లో ఓపెన్ అయిపోతుంది. అవును సార్, మొన్న ఒక రోజు నేను ఓపెన్ చేస్తే మా వేరే గ్రూప్ లో మెహర్ ప్రభు చెప్తుందో అది ఆల్రెడీ ఇనిషియేట్ చేయాలట, అప్పుడే మాకు అవుతుందట. మీరు చెప్పినట్టు అన్ని రెడీగా ఉన్నాయి, నేనేమో లాగిన్ అయిపోయాను అన్ని, కానీ ద లీడర్ హ్యాస్ టు, ద అడ్మిన్ హ్యాస్ టు ఇనిషియేట్ అంట. అంటే అండి 2 ఆప్షన్స్ ఉన్నాయండి అందులోనే. మీరు లాగిన్ అయిన వెంటనే అవతల వాడు యాక్సెప్ట్ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉంది. లేదు ఎవరైనా డైరెక్ట్ గా క్యూలో లేకుండా జాయిన్ అయిపోవచ్చు అన్నది నేను దాన్ని ఎనేబుల్ చేశాను కనుక ఆ ఇష్యూ రాదు. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి జాయిన్ అయినప్పుడు నాకు స్క్రీన్ మీద పద్మిని గారు జాయిన్, డూ యూ వాంట్ యాక్సెప్ట్ అని కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. ఎవరెవరు జాయిన్ ఎప్రూవ్ అంటూ ఉండాలి నేను. అలా కాకుండా అది అవసరం లేదు, ఎవ్రీ వన్ కెన్ జాయిన్, నో నీడ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ అంటే ఆటోమేటిక్ గా జాయిన్ అయిపోతుంది. అది ఇబ్బంది ఉండదు. సరే అండి, అది కొంచెం రేపు మళ్ళీ చేద్దామండి. నేను బయట ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయండి ఎవరికైనా? లేకపోతే కాల్లోకి వెళ్దాం. ఎవరో ఒకసారి చూసుకోండి, మ్యూట్ లో సౌండ్స్ వస్తున్నాయి. లక్ష్మీ ప్రసాద్ గారు మ్యూట్ చేశానండి. ఓకే, లక్ష్మీ ప్రసాద్ గారిది కెమెరా కూడా ఆన్ ఉందండి, చూసుకోండి ఒకసారి. ఓకే, స్టార్ట్ చేద్దాం. అది ఎక్కడన్నా ఆడియో ఇష్యూ వస్తే చెప్పండి. నేను ఫోన్లోంచి మాట్లాడుతున్నాను, ల్యాప్టాప్ నుంచి ఏమో షేర్ చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ మన టీమ్స్కి వెళ్తే ఇదే పద్ధతిలో చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఏమైనా ఇబ్బంది ఉంటే ఈరోజు కొంచెం నన్ను గైడ్ చేయండి, ఏమైనా ఇష్యూ ఉంటే, వాయిస్ బాగోకపోయినా. సరే అండి, ఇక్కడ మనం కిందటి సెషన్లో సంతోష్ హ్యాండిల్ చేశారు కాల్. స్టేజెస్ గురించి చెప్తున్నారు. ముఖ్యంగా మనిషి స్వప్నావస్థని అలాగే భగవంతుడి యొక్క దైవీ స్వప్నాన్ని కంపేర్ చేస్తూ స్టేజెస్గా బాబా ప్రతి స్టేజ్లోనూ ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ వస్తున్నారండి. మొదటి స్టేజ్లో గాఢ నిద్రావస్థ స్థితి, రెండవ స్థితికి వచ్చేటప్పటికి కొద్దిగా కనురెప్పలు తెరుచుకుంటున్నప్పుడే స్థితి. అంటే ఒక స్వప్నం క్రియేట్ అవుతుంది, క్రియేటర్గా పాత్రలు నెమ్మదిగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. మూడవ స్థితికి వచ్చేటప్పటికి సగం తెరుచుకున్న నేత్రాలుగా వివరణించారు బాబా. ఆ స్థితిలో పూర్తిగా ఇంకా నిద్రావస్థలోనే ఉంటాడు, స్వప్న స్థితిలో. కానీ ఈ పాత్రలన్నీ కూడా అవుతుందా క్రియేటరే క్రియేషన్లోకి వెళ్ళి తను అందులో మమేకం అవుతాడు అన్నట్టుగా 3 స్టేజ్ని కూడా చెప్పారండి. 4వ స్టేజ్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఇది పేరా లక్ష్మణ్ దాస్ది, నేను చదువుతానండి. చదవనా సార్? లక్ష్మణ్ దాస్ ఉన్నాడా? లేదులేండి, మీరు చదువుతారమ్మా? చదవండి. Fourth stage. Visualize the fourth state of the man as that in which he is still asleep, but trying gradually to open wider his already half-opened eyes in accordance with the greater and greater intensity of the projection of more and more impressions through the subconsciousness of the man still in his dream state. ఇక్కడ ఇది సెంటెన్స్ చాలా పెద్దదిగా ఉందని కొంచెం ముక్కలు చేసుకుందాం. అప్పుడు 4th స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం. దాన్ని మనం ఎట్లా ఉంటుందని ఒకసారి విజువలైజ్ చేసుకుందాం. మన కళ్ళ ముందుకి మనం అది ఎలా ఉంటుందని ఊహించుకుందాం. ఈ 4th స్టేట్ ఆఫ్ మ్యాన్ యాజ్ దట్ ఇన్ విచ్ హీ ఈజ్ స్టిల్ అస్లీప్. ఈ 4th స్టేజ్లో, ఈ 4వ దశలో ఆల్రెడీ మానవుడు, అది ఒక వ్యక్తి కళ్ళు అంటే
ఆల్రెడీ లెగిసాడనమాట. సారీ, హీ స్టిల్ అస్లీప్. ఇంకా పడుకుని ఉన్నాడు, ఇంకా నిద్రపోతున్న స్టేజ్. హీ స్టిల్ అస్లీప్, పడుకునే ఉన్నాడు. బట్ ట్రయింగ్ గ్రాడ్యువలీ, కానీ ఏం చేస్తున్నాడు, నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. వైడర్ హిస్ ఆల్రెడీ హాఫ్ ఓపెన్డ్ ఐస్, ఆల్రెడీ కళ్ళు సగం తెరవబడి ఉన్నాయి. వాటిని ఇంకొంచెం ప్రయత్నిస్తున్నాడు గ్రాడ్యువలీ. అది సడన్ గా జరగదండి. ఇన్ అకార్డెన్స్ విత్ ద గ్రేటర్ అండ్ గ్రేటర్ ఇంటెన్సిటీ. మరి దేని వల్ల ఈ కళ్ళు ఇంకొంచెం తెరవబడుతున్నాయి? దేనికి అనుగుణంగా? ఈ ఇప్పుడు మన గ్రేటర్ అండ్ గ్రేటర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ మోర్ అండ్ మోర్ ఇంప్రెషన్స్. మనకి తెలుసు ఈ సంస్కార ముద్రల యొక్క ఇంటెన్సిటీ పెరిగిన కొద్దీ ఈ కళ్ళు కూడా ఇంకొంచెం వైడ్గా ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరవబడుతున్నాయి అని. ఈ ఇంప్రెషన్స్ అంటే ఈ సంస్కార ముద్రలు దేని ద్వారా బయటికి ప్రొజెక్ట్ అవుతున్నాయి? సబ్ కాన్షియస్ ఆఫ్ మ్యాన్ అన్నమాట. ఈ వ్యక్తి యొక్క ఉపచైతన్యం ద్వారా బయటికి ప్రొజెక్ట్ అవుతున్నాయి, విక్షింపబడుతున్నాయి. మరి మా వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? ఇంకా కలగంటున్న స్థితిలో ఉన్నాడు. స్టిల్ ఇన్ డ్రీమ్ స్టేట్, కలగంటున్న స్థితిలో ఉన్నాడు. హియర్ ద మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అ సెమీ కాన్షియస్ స్టేట్ బట్ ఈస్ వర్జింగ్ ఆన్ బీయింగ్ ఫుల్లీ కాన్షియస్. ఈ స్థితిలో వ్యక్తి ఎలా ఉన్నాడు? సెమీ కాన్షియస్ స్థితి, అంటే పాక్షిక ఎరుక గల స్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా అతను ఏం చేస్తున్నాడు, ఇంకా పూర్తిగా ఎరుక స్థితికి వెళ్ళడానికి ఇంకా ఆల్మోస్ట్ అంచు దగ్గరికి వచ్చేసాడు అనమాట. వర్జింగ్ ఆన్, ఇంకా ట్రై చేస్తున్నాడు వచ్చేద్దామని. అండ్ ఇస్ అబౌట్ టు రియలైజ్ ఇస్ అ వేక్ స్టేట్. ఇంకా అలా ఆ అంచు దగ్గరికి వచ్చేయడం వల్ల ఇంకా అతను పూర్తిగా మెలకువ స్థితికి వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, అంటే పూర్తి మెలకువ స్థితిని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఇది జస్ట్ ఇంకా రియలైజ్ అవ్వబోతున్నాడు అని చెప్తున్నారు జయబాబా. నాకు ఇలా అర్థమైందండి పారాగ్రాఫ్. జయబాబా అండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఓకే సార్, చేయండి సార్. జయబాబా అమ్మ పద్మిని గారే, మీరు రియలైజ్ అనే మాట వాడారు. రియలైజ్ హిజ్ అవేక్ స్టేట్ ఇక్కడ బాబా చెప్పారు. అంటే మెలకువ స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు అంతే. అది ఫైనల్ రియలైజేషన్ కాదండి. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలండి, ఇదంతా చాలా ఎక్కువగా చెప్పి మనం మధ్యలో కొట్టుపోతూ ఉంటాం, ఎక్కడ ఉన్నామో మనం మర్చిపోతూ ఉంటాం. అంచేత బాబా ఈ పర్టికులర్ ఈ పార్ట్ ఆఫ్ ది చాప్టర్లో బాబా చెప్తున్నది ఏంటంటే, గాఢ నిద్రలో ఉన్న మానవుడు పూర్తి మెలకువ స్థితికి రావడము అనేది మన అందరికీ నిత్య జీవితంలో అలవాటులో ఉన్నటువంటి విషయం మనకి కదా, మనందరికీ తెలుసు. ఎందుకంటే మన దైనందిన జీవితంలో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి విషయం అది. అది ఉపయోగించుకొని దానితో పోల్చుకొని భగవంతుడు గాఢ నిద్ర నుండి పూర్తి మెలకువలోకి ఎలా వచ్చాడో తెలుసుకుందాం అని మొదలుపెట్టారు బాబా దీనిలో కదా. అంచేత మొట్టమొదట్లో మానవుడు గాఢ నిద్ర అన్నారు, దాన్ని భగవంతుడి గాఢ నిద్రతో పోల్చి చెప్పారు. ఫస్ట్ ఫేజ్ మనకు అర్థమైంది. మానవుడు గాఢ నిద్రలో తను ఎవడో ఏంటో తెలియకుండా అయిపోయింది, అంతా కూడా వ్యాక్యూమ్, ఇన్ఫినిటీ వ్యాక్యూమే ఉంది, అక్కడ ఉన్నది అన్కాన్షియస్నెస్సే ఉంది. అలాగే భగవంతుడు గాఢ నిద్రలో కూడా అంతే అన్కాన్షియస్గా ఉంది కదా, ఏమీ తెలియనటువంటి వ్యాక్యూమ్ స్టేటే ఉంది అన్నారు. రెండవ స్థితిలో ఏమన్నారు? రెండవ స్థితిలో అప్పుడప్పుడే సెమీ కాన్షియస్నెస్ వచ్చింది మానవుడికి. గాఢ నిద్రలో ఉన్నవాడు పూర్తి మెలకువలోకి వచ్చే ముందు సగం మెలకువ వచ్చింది వాడికి, సెమీ కాన్షియస్నెస్. ఆ స్థితి అంటే స్వప్నావస్థ, కలగనడం మొదలవుతుంది కదా. సో ఇప్పుడు దాకా గాఢ నిద్రలో ఉన్న మానవుడు ఫస్ట్ టైం
సృష్టించడం మొదలుపెట్టాడు. కళ అంటే ఏంటి? సృష్టి. అక్కడ ఓ పెద్ద కథ, దానిలో పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదా! కాబట్టి అతను సృష్టికర్త పాత్రను ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాడు. తన కలలో ఆ పాత్రలను సృష్టించుకున్నాడు. కాసేపు ఆ కథను నడిపాడు. దానికొక కథ, మంచి రంజుగా అంకాలన్నీ కూడా నడిపాడు. అలాగే భగవంతుడు కూడా సగం మెలకువ వచ్చింది తన గాఢ నిద్ర నుంచి వచ్చి, అతను కూడా స్వప్నావస్థలోనికి ప్రవేశించి సృష్టికర్త పాత్రను పోషించడం మొదలుపెట్టాడు. అంటే ఈ సృష్టి, ఈ సూర్యుడు, భూమి, ఈ గోళాలు, ఈ గ్రహాలు ఇవన్నీ అన్నమాట. అది మొదలైంది. అది రెండవ స్టేట్ అన్నారు. మూడవ స్టేట్ ఏమిటి? ఈ కళ మరింత తీవ్రంగా అది మొదలైంది. ఇంకా స్పష్టంగా, తీవ్రంగా మొదలైంది. మొదలవగానే ఈ పాత్రలన్నిటితో ఈ సృష్టికర్త అయినటువంటి వాడు మమేకం అయిపోవడం కూడా మొదలుపెట్టాడు. తాదాప్యం చెందాడు. అదే నేను అనుకోవడం మొదలుపెట్టాడు. అంటే పాత్రతో ఏకమైపోయాడనమాట. అది మూడవ స్థితి అని చెప్పారు బాబా. ఇక నాలుగవ స్థితి ఏంటి? ఇక్కడ బాబా చెప్పేది పూర్తి మెలకువ తెచ్చుకోవడానికి ప్రయత్నము ప్రారంభించాడు. పూర్తి మెలకువ ఎక్కడొస్తుంది? మొట్టమొదటి మానవ దేహం రాగానే పూర్తి మెలకువ వచ్చేస్తుంది. 100% కాన్షియస్‌నెస్ ఈజ్ గెయిన్. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలన్నమాట? ఈ ఈ పాత్రలన్నిటిని గాఢ నిద్రలో ఉన్నది మానవుడికైనా, భగవంతుడికైనా ఒకటే. కల్లోకొచ్చాడు అనగానే మానవుడికి కలలో మామూలు కళలు కనపడుతూ ఉంటాయి గానీ, భగవంతుడి కళ అంటే ఆ కలలో రాయి అయ్యాడతను. అలాగే సబ్ సటిల్ గ్యాస్ ఫార్మ్స్ అయ్యాడతను కదా! ఖనిజం అయ్యాడు, వృక్షం అయ్యాడు. అవన్నీ పాత్రలు నడుస్తూ ఉన్నాయన్నమాట. ఆ మూడవ స్థితిలో. నాలుగవ స్థితికొచ్చేటప్పటికి బహుశా జంతు రూపం దగ్గరికి వచ్చేసాడనమాట. ఎందుకని ఇంకా పూర్తి మెలకువ మానవుడు వచ్చేసినట్టే కదా! అవన్నీ మనకి అంతర్లీనంగా మనం అర్థం చేసుకుంటే ముందుకెళ్ళిపోవడానికి సులువుగా ఉంటదండి. అంచేత ఈ పేరాలో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారనమాట, పూర్తిగా నిద్రలోనూ లేడు, పూర్తిగా మెలకువలోనూ లేడు. స్వప్నావస్థలో ఉన్నాడు. కానీ పూర్తి మెలకువని పొందాలి అనే తీవ్రమైనటువంటి కృషి మాత్రం కనపడుతూ ఉందిక్కడ అని చెప్పారు బాబా ఇక్కడ. అంటే ఏంటి? జంతువు అనమాట. జంతువు దాటేస్తే మానవుడే కదా! మానవుడికి పూర్తి మెలకువ వచ్చేస్తుంది కదా! ఇంచుమించు జంతువు దశ అని మనం ఈ నాలుగో దశను అర్థం చేసుకోవచ్చు అని నాకు అనిపించింది సార్. ఓపెన్ ఫర్ డిస్కషన్. జై బాబా. సారీ బాబా, నేను తప్పు చెప్పాను. జై బాబా. ఏం పర్వాలేదమ్మా. మనందరం తప్పులు చెప్తున్నాంగా. బాగా చెప్పారండి. జై బాబా. పోల్చి చెప్పడం చాలా బాగుంది. జై బాబా అమ్మ. జై బాబా, జై బాబా. జై బాబా సార్. అంటే స్వప్నావస్థలో ఉన్నాడు ఇంతవరకు. బట్ ఈ 4th స్టేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇనిషియేట్ అవుతుంది. అదే కాన్షియస్ తెచ్చుకోవడానికి తన ఎవేక్ స్టేట్‌కి రావడానికి చిన్న ప్రయత్నం. ఎవేక్ స్టేట్‌కి రావడానికి ప్రయత్నం. ఎవేక్ స్టేట్ అంటే ఏదండి? మానవ రూపం, తొలి మానవ దేహం. అంతేగా? మానవుడు అనగానే 100% కాన్షియస్‌నెస్ వచ్చేసినట్టే అన్నారు కదా బాబా. ఇక్కడ అది లింక్ అవుతుందన్నమాట. సో, ఆ మానవ దశకు ముందు దశ ఏది? జంతు దశ అనమాట. అదే అక్కడ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. యెస్ సార్. ఇనీషియల్ అర్జీ ఆ చాప్టర్నే ఇప్పుడు వేరే యాంగిల్లో చెప్తున్నారంట. ఇది అంతే కదా, అది డ్రీమ్ వేకెంట్ డ్రీమ్, ఆ డ్రీమ్ అలా చెప్తున్నారు. అది అంతే అంటే పూర్తిగా ఇక్కడ సెమీ కాన్షియస్ స్టేట్ అంటే డ్రీమ్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అది మానవుడికైనా భగవంతుడికైనా. ఓకే. జై బాబా సార్. Sir, in the one you have shown them that 7 eyes position of 5 opening 7 stages. In that one you have shown it as worm. 4 stage you have shown as worm, sir. Maybe sir. And that I've seen that eyes opening. You have shown on 7 eyes opening gradually. Okay sir. In that 4th stage you have shown as worm.
Okay. Yeah, it is my imagination only. Yeah, correct. That, But here, it is what we need to understand is the verging and being fully consciousness. That can be observed only in fourth stage. Yes, sir. Then verb, then fish, then bird, then animal, then fully awakened man. Like that we have written there in that. Okay, sir. Here Baba has not mentioned actually. Yeah, it is The not mentioned. kingdoms, But kingdoms Baba has not mentioned. Only it is imagination. Yes, sir. Imagination only. Yeah. Yes, sir. మామూలు సృష్టి కూడా సెన్స్ లోకి వచ్చిందని చెప్తున్నారు. సృష్టి స్లోగా ఆయన ఇమాజినేషన్ లోంచి ఇల్యూషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది ఇప్పుడు సబ్ కాన్షియస్ స్టేట్ లో. అదే డ్రీమ్ ని The hazy dream has become somewhat more clear now. అదే మామూలుగా సృష్టి కూడా జరుగుతున్నట్టే కదా అక్కడ అర్థం. మామూలుగా సృష్టి జరుగుతోంది. కళ జరుగుతోందంటే సృష్టి జరుగుతోందనే కదా. అంటే మన డ్రీమ్ లోనే అవన్నీ కనిపిస్తున్నాయి. ఇమాజినేషన్ మనకు కనిపిస్తుంది. ఇమాజినేషన్ ఆయన ఇమాజినేషన్ సృష్టించాడు ఆయన ఒక రకంగా. అదే ఇక్కడ బాబా ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ లో చాలా స్పష్టంగా చెప్తారు. అది అవేక్ స్టేట్ అంటున్నాం కానీ అది కంటిన్యూషన్ ఆఫ్ ది డ్రీమ్ అని మళ్ళీ చెప్తారు ఇప్పుడు అక్కడ కదా. మానవుడికి మెలకు వచ్చేసిన తర్వాత పగల నడిచేస్తూ ఉంటే తెల్లారిపోయింది అంతా నిజమే అనుకుంటాడు, కానీ అది కూడా డ్రీమే అని కదా. అది నెక్స్ట్ చెప్తారు మళ్ళీ, నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు. ఎస్ సార్. ఓకే సార్. ఏమైనా ఉన్నాయండి డౌట్స్? సంతోషం ఉన్నారండి? జయరామ్ కొంచెం స్లోగా ఉందండి, లోలో ఉంది వాయిస్. అదే నేను టీమ్స్ లో లాగిన్. ఓకే క్యారీ ఆన్. ఇప్పుడు ఓకే సార్? బాగానే ఉంది, ఇప్పుడు బాగుందండి. ఓకే సార్. Now, paralleling this, picture also that state of God in the fourth stage of his divine dream state. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇక్కడ మానవుడు గాఢ నిద్ర అవస్థ నుండి పూర్తి మెలకువ స్థితికి వచ్చేటప్పుడు ఉండే స్టేజెస్ ఒక్కొక్కదాన్ని కూడా భగవంతుని యొక్క స్థితులతో పోలుస్తూ ఉన్నాం. గాఢ నిద్ర అవస్థలో ఉన్నటువంటి భగవంతుడు దైవీ స్వప్నావస్థ, అక్కడి నుండి మేల్కోవడం, దీంతో కంపేర్ చేసుకుంటూ మనం వస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ అంటే మానవుడు ఈ పాక్షిక ఎరుక స్థితిలో నుండి నెమ్మదిగా మెలకువ స్థితిలోకి వచ్చే స్థితికి సరిపోయే దైవీ స్వప్నావస్థకు చెందిన 4వ దశలో ఉన్న భగవంతుని స్థితిని చిత్రించుకుందాం అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటాం. Compare the fourth state of man, the semi-conscious state, with a very critical stage in the divine dream state of God. అయితే ఇక్కడ ఈ ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి మానవుడి యొక్క స్థితిని దైవీ స్వప్నావస్థలో వెరీ క్రిటికల్ స్టేజ్ అని చెప్పేసి బాబా చెప్పారు. ఇది అత్యంతమైనటువంటి క్లిష్ట స్థితిలో ఉన్న దశ, ఈ దైవీ స్వప్నావస్థలో ఉన్న ఈ దశ. ఈ రెండింటినీ ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. ఎందుకు అది క్రిటికల్ స్టేజ్ అంటే, హియర్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఇంప్రెషన్స్ టు ద ఇన్ఫినిట్ డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ఇంటెన్సిఫైడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ కాస్మిక్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ దట్ దిస్ ప్రొజెక్షన్ ఈజ్ అబౌట్ టు బి సో కంప్లీట్లీ ఫిక్స్డ్ ఆర్ సో పర్ఫెక్ట్లీ ఫోకస్డ్ ఆన్ టు ద ఇన్ఫినిటీ ఆఫ్ నథింగ్నెస్ యాజ్ టు ఐడెంటిఫై గాడ్ విత్ హిస్ ఓన్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఇన్ హిస్ డివైన్ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. ఇది కొంచెం సెంటెన్స్ పెద్దగా ఉందండి, ఒక్కసారి మనం బ్రేక్ చేసుకుంటే. దీన్ని ఎందుకు అంత క్రిటికల్ స్టేజ్ అని చెప్పారంటే, హియర్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంప్రెషన్స్. అయితే భగవంతుడికి ఈ స్వప్నం అనే దైవీ స్వప్నావస్థ రావడానికి కారణం ఏమిటి అంటే, అతనిలో ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్స్ అనేవి నెమ్మదిగా ప్రొజెక్ట్ అవుతూ ఉండడం కారణంగా
అవి ఎలా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయంటే త్రూ ద ఇన్ఫినిట్ డివైన్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్. అతనిలో ఉన్నటువంటి అనంత ఉపచైతన్యం ద్వారా అవి నెమ్మదిగా ప్రొజెక్షన్ అవుతూ ఉంటాయి. అయితే ఆ ప్రొజెక్షన్ యొక్క తీవ్రత పెరుగుతునే కొద్దీ భగవంతుడు ఆ కళలోకి ఇన్వాల్వ్ అవ్వడం, ఆ కళలో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్తో ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది అని చెప్పుకున్నాం ఇంతవరకు. అయితే ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఆ ప్రొజెక్షన్, ఆ విక్షేపం అనేది ఎంత తీవ్రంగా అలాగే ఎంతగా లగ్నమై ఉంటుంది అంటే ఇట్ ఈస్ దిస్ ప్రొజెక్షన్ ఈజ్ అబౌట్ టు బి సో కంప్లీట్లీ ఫిక్స్డ్ ఆర్ సో పర్ఫెక్ట్లీ ఫోకస్డ్. అది ఎంత తీవ్రతరంగా విక్షేపం అవుతుంది అంటే దాని యొక్క ఆన్ టు ద ఇన్ఫినిటీ ఆఫ్ నథింగ్నెస్, దేని మీదకి అది ఆ ప్రొజెక్షన్ అనేది ఫోకస్ అవుతుంది, లగ్నం అవుతుంది అంటే దేని మీదకి అది నిలిచిపోతుంది అంటే ఆన్ టు ద ఇన్ఫినిటీ ఆఫ్ నథింగ్నెస్, భగవంతుడి యొక్క ఆ శూన్యత్వం అనే అనంతత మీద పూర్తిగా ఆ ప్రొజెక్షన్ అనేది ఫోకస్ అయి ఉంటుంది. అలా ఇన్ఫినిటీ ఆఫ్ నథింగ్నెస్, ఆ శూన్యత్వం మీద లగ్నం అవ్వడం వల్ల ఏం జరుగుతుందట అంటే సో యాజ్ టు ఐడెంటిఫై గాడ్ విత్ హిజ్ ఓన్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ హిజ్ డివైన్ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. సో భగవంతుడు ఈ దైవీ స్వప్నావస్థలో అతని యొక్క అత్యంత పరిపూర్ణ రూపం ఏదైతే ఉందో దాని మీదకి ఆయన ఫోకస్ అంతా లగ్నం అయ్యేటట్టు చేస్తుంది. ఆయన యొక్క పరిపూర్ణ రూపం ఏమిటి అంటే అది ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. భగవంతుడి యొక్క అత్యంత పరిపూర్ణమైనటువంటి ప్రతిరూపం సృష్టిలో, భగవంతుని యొక్క అత్యంత పరిపూర్ణమైన ప్రతిరూపం అంటే మానవ రూపమే. కాబట్టి అలా ఈ పూర్తిగా ఈ ఫోకస్ అనేది ఈ నథింగ్నెస్ మీద లగ్నం అవ్వడం వల్ల, ఈ ప్రొజెక్షన్ అనేది నథింగ్నెస్ మీద లగ్నం అవ్వడం వల్ల భగవంతుడు తాను మానవుడినే అనేంతగా ఆయన ఇంకా తాదాత్మ్యం చెందడం మొదలవుతుంది అని ఇక్కడ ఈ సింబల్స్లో చెప్తున్నారు. Thus, at this stage in the divine dream state, God the Creator is about to identify himself with a human form after the innumerable identifications with all and everything that is in his creation, including inanimate and animate objects. అలా ఈ స్థితికి వచ్చేసరికి ఈ దైవీ స్వప్నావస్థలో సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవులు, నిర్జీవులు, సజీవులు అన్నింటితోనూ ప్రతి దానితోనూ అసంఖ్యాకంగా ఆయన తనను తాను ఇదే అంటే రాయిని, లోహాన్ని, వృక్షాన్ని, చెట్టుని అలా రకరకాలుగా అన్నింటితోనూ ఆయన తాదాత్మ్యం చెందిన తర్వాత ఈ స్థితిలో మానవ రూపంతో ఆయన తాదాత్మ్యం చెందడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. God in the divine infinite semi-conscious state is now nearing the verge of gaining full consciousness concurrently with his identification with the human form. అయితే ఈ స్థితిలో ఏం జరుగుతుంది అంటే ఈ దైవీ అనంత పాక్షిక ఎరుక స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఇక పూర్తి చైతన్యాన్ని పొందే స్థితికి, అలాగే మానవ రూపంతో తాదాత్మ్యం చెందడానికి అతి దగ్గరలోనే ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఈ భగవంతుడి యొక్క స్థితిని మానవుడి యొక్క స్థితితో పోల్చారు. మానవుడు ఏ రకంగా అయితే ఆ కలనకంటూ పూర్తిగా మెలకువ పొందడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో భగవంతుడు కూడా ఈ దైవీ స్వప్నావస్థ నుండి ఆయన పూర్తిగా మానవుడిగా తనను తాను ఐడెంటిఫై చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు, అతి త్వరలో అతి చేరువలో ఉన్నాడు అనే స్థితితో ఇక్కడ పోలుస్తున్నారు. ఓపెన్ ఫర్ డిస్కషన్స్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? ఓకే సార్, నాగేశ్వర గారు. ఈ ఫోర్త్ ఫేజ్లో మానవ రూపం యొక్క ఉత్కృష్టత గురించి బాబా చెప్తున్నారండి. అంటే ఎంత గొప్పది మానవ రూపము అనేటువంటిది ఇందులో బాబా మెన్షన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గాడ్ స్పీక్స్ సమ్మరీ బాబా ఒక సెంటెన్స్లో చెప్పారండి. అన్కాన్షియస్ గాడ్ బికమ్స్ కాన్షియస్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు బికమ్ కాన్షియస్ గాడ్. బాబా ఒక సెంటెన్స్ ఉంది గాడ్ స్పీక్స్లోనే. అంటే ఎరుకలేని భగవంతుడు
ఎరుకతో భగవంతుడు అవ్వడం కోసము మానవుడు అయ్యాడు అంటే అంత పెద్ద ముఖ్యమైనటువంటి దశ అన్నమాట మానవుడు అవ్వడం అనేటువంటిది. అంతేకాకుండా ఇంకేమన్నారు బాబా, సత్యములో భగవంతుని యొక్క లక్షణాలన్నీ మాయలో, భ్రాంతిలో మానవుడికి ఉన్నాయి. భగవంతుడు అనంత శక్తి, జ్ఞాన, ఆనందములు కదా. ఇక్కడ మానవుడికి పరిపూర్ణమైనటువంటి స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహం ఈ 3 సమకూరాయి. సంపూర్ణమైన చైతన్యం కదా. ఇవన్నీ ఉన్నది ఒక్క మానవుడికి. అంచేత బాబా ఏం చెప్తున్నారంటే ఈ దశకు వచ్చేటప్పటికి, ఈ దశలో మానవ రూపముతో, అంత గొప్పదైన మానవ రూపంతో తాదాప్యము చెందడానికి సిద్ధము అవ్వడం జరుగుతుంది అన్నారు. ఇక్కడ ఒక్క విషయం మనం చేస్తానండి. మనకు ఒక ఉదాహరణగా ఒక హై స్కూల్కి వెళ్తాం. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉందనుకుందాం. వాళ్ళు తరగతులు మారుతూ ఉంటాయి. బోర్డులు, ఎల్కేజీ బోర్డు ఉంటుంది ఒక క్లాస్కి, ఇంకో దానికి యూకేజీ ఉంటుంది, ఇంకో దానికి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్. సో మనకి అందరూ కూడా పిల్లలే ఉన్నారు. అందరూ చదువును ఒకడు పలక పట్టుకెళ్తున్నాడు, ఒకడు పుస్తకం పట్టుకెళ్తున్నాడు. అందరూ స్టూడెంట్సే అని మనకి తెలుసు. వీళ్ళంతా రకరకాల గ్రేడ్స్లో, లెవెల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు అని తెలుసు. కానీ ఈ సృష్టి మొత్తాన్ని చూస్తే ఈ రాజ్యాలన్నీ కూడా వరుసగా గ్యాస్ ఎస్టేట్, రాతి రూపము, ఖనిజ రూపము, వృక్ష రూపము, క్రిమి రూపము, పక్షి రూపము, జంతు రూపము, మానవ రూపము, ఇవి కూడా ఈ స్కూల్లో డిఫరెంట్ క్లాసెస్ లాంటివే. అంటే బోర్డులు పెట్టలేదు కాబట్టి మనం వేరు రూపాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేరు ఒకే సీక్వెన్స్ కాదు అని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ బాబా ఏమంటున్నారు, ఇవన్నీ ఒకే సీక్వెన్స్. రాయి అంటే ఎల్కేజీ, ఖనిజం అంటే యూకేజీ, అలాగ అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఇవన్నీ కూడా ఇలా ఒక్కసారి మన దృష్టిని సారించామంటే మొత్తం ఆ స్కూల్లో అన్ని క్లాసులని ఇలా చూసినట్లు లెక్క అనమాట మనకి. అవి లెవెల్స్ ఏంటి? లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యం యొక్క ఆ స్థాయి, ఏ స్థాయికి పరిణతి, అది 5%, 10%, 15%, 50%, 100%. దాన్ని బట్టి అంటే మానవుడికి వచ్చేటప్పటికి 100%, రాయికి వచ్చేటప్పటికి 0.01% అనుకుందాం. మధ్యలో అవన్నీ లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని రూపాలు కనిపించడానికి కారణము చైతన్య స్థితులలో తేడాయే గాని అంతకు మించి ఇంకేం కాదు. అంటే చైతన్య స్థితుల్లో తేడాలే అవి స్టూడెంట్స్ లాగే. మన స్టూడెంట్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th దాకా ఎలా అనుకుంటాం అలాగే ఇవి కూడా. అది మనం అలాగ అర్థం చేసుకుంటే ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. సో మానవుడి దశ అంటే ఆ 10th క్లాస్లో సర్టిఫికేట్ తీసుకోవడం లాంటిది అనమాట. పూర్తి ఎరుకని పొందడము, అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు అని. ఇది ఈ పేరా యొక్క జిస్ట్ అండి ఇదంతా. నా ఓపెన్ ఫర్ డిస్కషన్ సార్. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ఇక్కడ డౌట్స్? ఓకే, నెక్స్ట్ 5th స్టేజ్ అండి. జై బాబా. జై బాబా అండి. కంటిన్యూ చేయమంటారండి? కంటిన్యూ చేయండి. 5th stage, 5వ దశ. Visualize the 5th state of the man as being still asleep but with eyes now almost open. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఊహించుకోమంటున్నారు. మానవుడు కళ్ళు తెరిచి నిద్రావస్థలో ఉన్నట్టు. అంటే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు, పోతే కళ్ళు తెరిచి ఉన్నాయి. అంటే ఇంకా ఆ కళ్ళలో నిద్ర అన్నది పోలేదు. The man in this state is still in the semi-conscious or semi-awake state, experiencing the dreams at their height in their final stage, in which the impressions are projected through his subconsciousness with the greatest intensity. ఈ దశలో ఎలా ఉందంటే పరిస్థితి, అర్ధ చైతన్యం లేదా
అర్ధ మెలకువ స్థితిలోనే ఉన్నారు, కానీ చిట్ట చివరి దశలో ఉన్నత స్థాయిలో ఉండి కళలలో అనుభవిస్తున్నారు. ఈ కళల ద్వారా తన ఉపచైతన్య అవస్థ నుండి అతి తీవ్రంగా సంస్కారాలు వెలువడుతూ ఉంటాయి. The zenith is reached both by the intensified projection of the impressions in much less hazy forms or in and by relevant dreams which are dreamt in a greater degree of clarity or in their ripe stage. ఇప్పుడు ఈ ఇంప్రెషన్స్ అంటే ఈ సంస్కారాలు అన్ని తీవ్రంగా వెలువడుతున్నాయి అని ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే ఈ సంస్కారాలు ఈ మసక రూపం నుంచి ఇంతకుముందు పూర్తి మసక రూపంగా ఉండి ఇప్పుడు ఆ మసక అనేది కొంత తగ్గింది. తగ్గి అత్యున్నత స్థాయిలో ఉండి వాస్తవికత నుండి వెలువడినవైనా పూర్తి స్పృహతో పూర్తి స్పష్టతతో కనపడడం జరుగుతుంది, లేదా ఇవి పరిపక్వ స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. This is the stage in dreams when the subsubtle forms of nothingness have reached their zenith and appear more clearly. ఈ శూన్యత్వం నుండి చెందిన ఉప సూక్ష్మ రూపాల్లో తారస్థాయికి చేరుకుని స్పష్టంగా కనిపిస్తుంటాయి ఈ దశలో. The dreams at their height now must stop because the zenith reached by the projections of impressions through the subconsciousness of the man is at this point sufficient to excite and urge the emergence or manifestation of full consciousness at any moment. ఇప్పుడు ఈ కళలు తారస్థాయికి చేరుకున్నాయి కాబట్టి ఇక్కడితో ఇవి ఆగిపోవాలి. ఎందుకంటే ఈ మానవుని ఉపచైతన్యం నుండి ఉద్భవించిన సంస్కారాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఈ కళ నుండి బయటపడి ఏ క్షణంలోనైనా పూర్తి చైతన్యం ఆవిర్భించడానికి కావలసిన ప్రేరణ ఎంతైనా ఉంది. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ స్టేజ్ లో ఇప్పుడు అంటే మా కింగ్డమ్స్ లో మ్యాన్ కింగ్డమ్ కి రావాల్సిన అవసరం కనబడుతుంది. This state of the man almost fully conscious may therefore be pictured as a man with his eyes almost wide open though still asleep. ఇందాక చెప్పినట్టుగా ఈ దశలో మానవుడు ఎలా ఉన్నాడంటే పూర్తి చైతన్యవంతుడు అయినప్పటికీ కూడా నిద్రపోతున్నాడు. పోతే ఆ నిద్ర ఎలాగా కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు, ఇలా అని మనం ఊహించుకోవచ్చు. This is the stage reached a split second before the man has roused from his dream state to become wide awake. ఈ దశ ఎలా చెప్పుకోవచ్చు అంటే మానవుడు తన నిద్రావస్థ నుండి పూర్తి మెలకువ స్థితికి వచ్చే ముందు క్షణం ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ నిద్ర అన్నది కళ్ళ నుంచి ఇంకా బయటపడకుండా ఎలాగా అనుభవిస్తుంటాడో ఆ స్థితినిగా ఊహించుకోవచ్చు. This is completely matured semi-conscious state of subconsciousness. ఇది ఉపచేతన స్థితి యొక్క పూర్తి పరిణతి చెందిన అర్ధచేతన స్థితిగా మనం గ్రహించవచ్చు. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? 5th స్టేజ్ మానవుడ డ్రీమ్ స్టేట్ ఇది. ఈ పారాగ్రాఫ్స్ లో అండి అందరూ కొంచెం ఈ బోల్డ్ లెటర్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటానండి. ఇంపార్టెంట్ ఆ డిఫరెన్షియేటర్ ఏంటో అన్నది మనకు చాలా వరకు ఆ బోల్డ్ ఇది బట్టి తెలుస్తుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నది స్టిల్ అనేది బోల్డ్ చేశారు. ఇక్కడ ఏమన్నా ఉన్నాయండి సందేహాలు? ఇక్కడ 2 చోట్ల ఆల్మోస్ట్ ఇచ్చేదండి. ఇందులో అండి
ఇందులో ఫిఫ్త్ స్టేజ్ సెకండ్ లాస్ట్ బట్ టూ దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఉంది సార్. అవునండి. ఎంఫసిస్ ఏంటంటే పూర్తి మెలకువ స్థితికి ఒక అంకం ముందు ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక క్షణం ముందు ఉన్న స్టేజ్ ని ఎంఫసైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని మానవ జన్మతో పోలుస్తారు నెక్స్ట్ పారాగ్రాఫ్. బాగుంది. అవును. ఓకే, ఏం సందేహాలు లేకపోతే సమ్మతికి వెళ్దామండి. జై అవసరం. జై బాబా సార్. అదే 4th స్టేజ్లో మానవుడికి ఆ జన్మ తీసుకోవడానికి సంసిద్ధత గురించి చెప్పారు. 5th స్టేజ్లో అది అంటే పూర్తి మెలకువ స్థితి దానికి రావడం గురించి చెప్తున్నారు బాబా ఇక్కడ. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పదాలు చాలా కాషస్గా వాడుకుంటూ వచ్చారండి బాబా. ఏమన్నారు, వీడిగా నిద్రావస్థ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే నిద్రావస్థ లేకపోతే స్వప్నావస్థ లేదు కదండి. మానవుడు నిద్రలోనూ కలగంటున్నాడు, మెలకుగా ఉండి కలగంటున్నాడు అని కూడా బాబా చెప్పారు. మనం గతంలో చదువుకుంటూ వచ్చాం. వాడి కళ 2 రకాలు. నిద్రలో కనే కళ, మెలకువ స్థితిలో కనే కళ. అయితే కళ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, వాడు ఇంకా నిద్రలో ఉన్నప్పుడే వస్తుంది కదా. అది విజువలైజ్ ది 5th స్టేట్ ఆఫ్ మ్యాన్ యాజ్ బీయింగ్ స్టిల్ ఎస్లీప్ బట్ విత్ ఐస్ నౌ ఆల్మోస్ట్ ఓపెన్. ఇంచుమించు కళ్ళు తెరుచుకుని కుర్రాడు పొద్దున్నే లేపుతాం స్కూల్కి వెళ్ళాలని, వాడు లేచి కూర్చుంటాడు, చూస్తూ ఉంటాడు. ఎరా తయారెవరా అంటే "ఆ? ఆ?" అంటూ ఉంటాడు. అంటే కళ్ళు తెరిచి ఉన్నాయి కానీ వాడు ఇంకా పూర్తిగా జాగ్రత్త అవస్థలోనికి రాలేడు. ఆ స్థితి అన్నమాట ఇక్కడ బాబా మనకి ఎంఫసైజ్ చేస్తూ ఉన్నది. అందుకని స్టిల్ ఇన్ సెమీ కాన్షియస్ స్టేట్, స్టిల్ ఇన్ సెమీ అవేక్ స్టేట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఓపెన్ అంటే కళ్ళు తెరిచున్నాయంటే తెరిచున్నాయని చెప్పొచ్చు, కానీ వాడికి ఏమి చూడటం లేదన్నమాట వాడు. ఆ స్థితి గురించి ఇక్కడ బాబా చెప్తున్నారు. అది అంటే ఇంకా పూర్తిగా వాడు సెమీ కాన్షియస్ స్టేట్ నుంచి బయటపడలేదు. ఆ స్థితిని ఊహించుకోమంటున్నారు. కళ్ళు మాత్రం తెరుచున్నాయి. అది ఈ పేరాలో బాబా మెన్షన్ చేస్తున్నారు సార్. జై అవసరం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సంభవం. ఓకే. అదే ఓవరాల్ గా మీనింగ్ అర్థమవుతుంది కానీ లైన్ బై లైన్ చూసేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కొంచెం హార్డ్గానే ఉందండి. అయితే మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చెప్పారు కదా ఆవిడ, అదే కొంచెం అంటే ఎక్కువ వివరణ ఇచ్చారు కదా. అంటే ఇక కళలో ఇంకా ఆగిపోవాలి. ఎందుకంటే కళ్ళు తెరిచేసాడు కాబట్టి కళ్ళు తెరిచేసాక ఇంకా ఎంతసేపు ఉండలేడు కదా నిద్రలో. ఇంకో 1 క్షణం 2 క్షణం ఉండగలడు కదా. ఆ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేయాలి కదా. ఆ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసాడంటే కళ్ళు ఆగిపోవాలి ఇంకా. అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారండి అంతా. అంటే కళ్ళు తెరిచి పూర్తి మెలకువ స్థితిలోనికి రావడానికి ఆ పట్టే టైంలో జరిగేదంతా ఈ పేరాలో అన్ని సెంటెన్సుల్లో వివరించారండి బాబా. ఓకే. జై బాబా. నెక్స్ట్ది కళ్యాణ్ అండి, నేను చదువుతాను. ఇది మనం 5th స్టేజ్లో ఉన్నామండి. మనం 4th స్టేజ్ సెకండ్ పారాగ్రాఫ్ అంటే దైవీ స్వప్నం ఎండింగ్ ఏం చేశారంటే, గాడ్ ఇన్ ద డివైన్ ఇన్ఫినిట్ సెమీ కాన్షియస్ స్టేట్ ఈజ్ నౌ నియరింగ్ ద వెడ్జ్ ఆఫ్ గెయినింగ్ ఫుల్ కాన్షియస్నెస్ కన్కరెంట్లీ విత్ ఈజ్ ఐడెంటిఫికేషన్ విత్ హ్యూమన్ ఫామ్. అంటే ఈ 4th స్టేజ్లో వచ్చేటప్పటికి ఆ దైవీ స్వప్నం స్థితి ఏంటంటే పూర్తి చైతన్యం వచ్చేయడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతూ ఉంటుంది. అదే సమయంలో మానవుడితో మానవ రూపంతో తాదాత్మ్యం చెందే స్థితికి అది చేరుకుంటుంది అన్నమాట. ఇట్స్ రెడీ ఫర్ దట్.
ఇది అన్నది చెప్పారు. యాక్చువల్లీ 5th స్టేట్ అంటే ఇట్ ఈస్ దట్. ఇక్కడేమో చేరుకోవడం సంసిద్ధంగా ఉంది, సంసిద్ధమై ఉంది అని చెప్పారు 4th. 5th స్టేజ్ ఏంటంటే అది అయిపోవడం అనమాట. అంటే ఫుల్ కాన్షియస్నెస్ హ్యూమన్ ఫామ్గా ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ గజలక్ష్మి గారు చదివిందేమో మానవ స్వప్నం గురించి ఆ స్థితి చెప్పారంటే ఒక స్ప్లిట్ సెకండ్ ముందు, పూర్తి మెలకు వచ్చే ముందు ఒక స్ప్లిట్ సెకండ్ ముందు ఎలా ఉంటుంది పరిస్థితి. నాగేశ్వరరావు గారు అదే స్కూల్ పిల్లాడు చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్పారు కదా, లేపుతున్నప్పుడు వాడు కళ్ళు తెరుస్తాడు అంటూ ఉంటాడు అయోమయంగా. అది అంటే అది ఒక విధంగా ఆ స్ప్లిట్ సెకండ్ మానవ జన్మగా మనకి ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారంటే, వైల్ విజువలైజింగ్ ద 5th స్టేట్ ఆఫ్ ద మ్యాన్ సైడ్ బై సైడ్ విత్ ఇట్ పిక్చర్ దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ డివైన్ డ్రీమ్ స్టేట్ వేర్ గాడ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద కంప్లీట్లీ మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ డివైన్ ఇన్ఫినైట్ సెమీ కాన్షియస్ స్టేట్ and is almost about to gain full consciousness. ఇందాక చెప్పుకున్నట్టు ఈ స్థితిని ఏంటంటే మెచ్యూర్డ్ అనే పదం వాడారు. మనం ఇంతకుముందు స్థితిలో ఏమనుకుంటున్నాం, దైవీ అనంత పాక్షిక మెలకువ స్థితి అన్నది మనం రిపీటెడ్గా వాడుతున్నామండి. అది ఒక సింగిల్ ఫ్రేజ్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది పరిపూర్ణమైన స్థితికి చేరుకుంటుంది పూర్తిగా అన్నది ఇక్కడ చెప్పారు. ఇక పూర్తి చైతన్యాన్ని పొందడానికి సంసిద్ధంగా ఉన్న స్థితి. At its zenith, the intensity of the projection of infinite impressions through the divine infinite subconsciousness of God has almost ceased to identify God semi-consciously with the last of the creatures in the cosmic evolution of creation and forms. మళ్ళీ చదువుతానండి. At its zenith అంటే పూర్తి పరాకాష్ఠ వచ్చేసింది. అంటే ఈ ఇంప్రెషన్స్, అనంతమైన ఇంప్రెషన్స్ ఈ దైవీ అనంత ఉపచైతన్యంలోంచి ప్రొజెక్ట్ అవుతాయన్నది మనం కాన్స్టెంట్గా చెప్పుకుంటున్నాం. ప్రొజెక్షన్ లాంటి ఆ ఇంటెన్సిటీ పెరిగి ఒక పరాకాష్ఠకు వచ్చి ఏ స్థితికి వచ్చినాయట, ఇంతకాలం ఏదైతే ఫార్మ్స్ తోటి సృష్టితోటి మమేకమైందో ఆ క్రీచర్స్, లాస్ట్ ఆఫ్ ద క్రీచర్స్ అన్నారు. అక్కడి నుంచి దాన్ని వదిలిపెట్టి రావాల్సిన స్థితి వచ్చిందన్నమాట, సీజ్ టు. అది ఎందుకో తర్వాత స్టేట్మెంట్లో చెప్తున్నారు. విత్ డివైన్ ఇన్ఫినైట్ సబ్ కాన్షియస్నెస్ గాడ్ ఈజ్ ఇన్ హిస్ డివైన్ ఇన్ఫినైట్ సెమీ కాన్షియస్ స్టేట్ విచ్ వెన్ ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ ఐడెంటిఫైడ్ గాడ్ విత్ ఇన్ఫినైట్ ఇంప్రెషన్స్ ఆఫ్ యానిమల్ ఫార్మ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి విత్ డివైన్ ఇన్ఫినైట్ సబ్ కాన్షియస్నెస్ అంటే మళ్ళీ 4th స్టేట్ ఇందాక చెప్తున్నారు. ఎంత మెచ్యూర్ స్టేట్కి వచ్చిందంటే ఇందాక 4th స్టేట్ యానిమల్ ఫార్మ్స్తో ఇంప్రెషన్స్తో మమేకమై ఉంది అని చెప్తూ, బట్ నౌ ఇన్ ద 5th స్టేట్ ఆఫ్ ద డివైన్ డ్రీమ్ స్టేట్ వేర్ గాడ్ ఈజ్ ఇన్ ద కంప్లీట్లీ మెచ్యూర్డ్ డివైన్ ఇన్ఫినైట్ సెమీ స్టేట్, God can no longer be made to identify with impressions of animal forms, even though they are intensely and infinitely projected through his divine infinite subconsciousness. ఇందాక స్టేట్మెంట్లో ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ అన్నారు, ఇక్కడ కంప్లీట్లీ మెచ్యూర్డ్ 5th స్టేట్లో పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాత ఇంకా ఆ స్థితి ఎలా వచ్చేటప్పటికి ఇంతకాలం మమేకమైన యానిమల్ ఇంప్రెషన్స్ ని వదిలేయాల్సిన స్థితి అనమాట. అంటే వాటితో మమేకమై ఉన్నా కూడా గాడ్ క్యాన్ నో లాంగర్ బి మేడ్ టు ఐడెంటిఫై విత్ ఇంప్రెషన్స్ ఆఫ్ యానిమల్ ఫార్మ్స్ ఈవెన్ దో దే ఆర్ ఇంటెన్సివ్లీ అండ్ ఇన్ఫినైట్లీ ప్రొజెక్టెడ్ త్రూ హిస్ డివైన్ ఇన్ఫినైట్ సబ్. అవి ఇంటెన్సిటీ ఉన్నాయి, ప్రొజెక్ట్ అవుతున్నాయి, కానీ ఇది వదిలేయాల్సిన స్టేట్ ఎందుకు వస్తుందంటే ఇంచుమించు మనం పోల్చుకుంటే ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పిన ఆఖరి మూమెంట్ ఉంటుంది. అప్పుడు స్కూల్ పిల్లాడు కదా, కళ్ళగా అంటున్నాడు అనుకోండి, పూర్తిగా కళ్ళు తెరిచే ఉన్నాడు, ఆ కళ కంటిన్యూ అవుతుంది. అప్పుడు అంత ముందు ఉన్న కళ కంటిన్యూ అవుతుంది, తల్లి లేపుతుంది లెగమని, ఆ పాత్రలు ఇంకా ఆడికి మైండ్లో ప్రొజెక్ట్ అవుతూనే ఉన్నాయి. కానీ బయట నుంచి కాల్ వస్తుంది, ఇంకా లెగు అని తల్లి మాట వినబడుతుంది. ఇంకా వాడు ఆ డ్రీమ్ని వదిలేయాల్సిన స్థితి, అది తప్పదు ఆడికి. అలాగే ఈ కేసులో కూడా యానిమల్ ఇన్స్టింక్ట్స్ అన్ని ప్రొజెక్ట్ అవుతున్నా కూడా ఇక వాటిని నుంచి దూరంగా జరగాల్సిన టైం వచ్చింది అనమాట. At this point, a stage is reached in the divine dream state wherein, with the projection to
Infinity of impressions projected infinitely through the divine infinite subconsciousness of God at its zenith. This infinite projection is almost identified God with a human form, and God is almost fully consciousness. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి డివైన్ డ్రీమ్ స్టేట్ పరిస్థితి ఏంటో చెప్తున్నారు. ఇవి ఇంటెన్సిఫై అయిపోయినాయి. ఏదైతే ఈ సబ్ కాన్షియస్ గాడ్ అనేది ఒక పరాకాష్ఠకు చేరుకుంది అన్నారు కదా, వచ్చినప్పుడు దిస్ ఇన్ఫినైట్ ప్రొజెక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ ఐడెంటిఫైడ్. అంటే అప్పటికి ఏమవుతుంది, ఇందాక మన 4th ప్లేన్లో ఏదైతే అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడో అది అయిపోతాడు. ఇక్కడికి ఏమవుతుంది, 2 అవుతాయి. ఒకటి, భగవంతుడు మానవ జన్మతో మమేకం అవుతాడు. రెండోది, భగవంతుడు పూర్తిగా మెలకువ స్థితికి వచ్చేస్తాడు. అది మానవ జన్మ అనమాట. ఇందాక నాగేశ్వర గారు చాలా చక్కగా చెప్పారు. గాడ్ స్పీక్ సింపుల్ స్టేట్మెంట్, చాలా బాగుందండి అది. అంటే భగవంతుడు పూర్తి నిద్రలో ఉన్న భగవంతుడు పూర్తి మెలకువలో ఉన్న భగవంతుడిగా మారే ముందు పూర్తి మెలకువగా ఉన్న మానవుడిగా మారాల్సి వస్తుంది అన్నది గాడ్ స్పీక్స్ సింగిల్ స్టేట్మెంట్గా చెప్పారు. ఇంచుమించు ఆ మధ్యస్థితి చేరుకుంటాడు ఇక్కడ. పూర్తి మెలకువగా ఉన్న మానవుడిగా పరిణామం చెంది మానవుడిగా మమేకం అవడం అనేది 5th స్టేట్గా నాకు అర్థమైందండి. ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. జై బాబా. ఇక్కడ జయబాబా అండి ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ అన్నారు, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్లీ మెచ్యూర్డ్ అనా అండి అక్కడ అర్థం? అంటే ఇక్కడ నేను అనుకోవడం, ఈ ఒక్క స్టేట్మెంట్ విత్ డివైన్ ఇన్ఫినైట్ సబ్ కాన్షియస్, గాడ్ ఈజ్ ఇన్ డివైన్ ఇన్ఫినైట్ సెమీ కాన్షియస్ స్టేట్ విచ్ వెన్ ఆల్మోస్ట్ మెచ్యూర్డ్. అంటే వెన్ ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ అన్నది ముందు 4th స్టేట్ ని రెఫర్ చేస్తున్నారు అనుకున్నాను. ఆల్మోస్ట్ మెచ్యూర్డ్ ఐడెంటిఫైడ్ గాడ్ విత్ ఇన్ఫినైట్ ఇంప్రెషన్స్ ఆఫ్ యానిమల్ ఫార్మ్స్ అన్నారు. అంటే బట్ నవ్ అన్నారు కదండి, అది 5th లోకి వచ్చారు. ఈ స్టేట్మెంట్ స్విచ్ అయ్యారు అన్నమాట. 4th స్టేట్ ఒకసారి మధ్యలో చెప్పి ఈ స్టేట్మెంట్ నవ్ అని 5th స్టేట్ ని చెప్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ మెచ్యూర్డ్ వాడారు ఇక్కడ బోర్డ్ లో. అంటే ఈ పేరాలో బాబా హ్యూమన్ ఫామ్ ఎంత ఇంపార్టెంట్ మైలురాయి అనేటువంటిది ఫోకస్ లోకి తీసుకొస్తున్నారండి. అవును సార్, అవునండి. అది ఎందుకంటే యాక్చువల్గా హ్యూమన్ ఫామ్ ఈజ్ ఫుల్లీ కాంపిటెంట్ టు రియలైజ్ ది డివినిటీ సెల్ఫ్, క్యాపిటల్ సెల్ఫ్ కదా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వాడు నేను ఫలానా అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇంకొక త్రూఅవుట్ బాబా చెప్పుకుంటూ వస్తున్నది ఏంటంటే అండి, నిలవ ఉన్నటువంటి సంస్కారములు ఏ స్టేజ్లో అయితే బహిర్గతం అవుతూ స్క్రీన్ మీద బొమ్మ చూపెడుతూ ఉన్నాయో దానిని బట్టి వీడు ఈ మాయ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అంటే రాయి అంత తక్కువ అనుభవాలు ఎందుకు పొందుతుందంటే అంత తక్కువ సంస్కారాలే బయటికి విక్షేపం చెందుతూ ఉంటాయి. అంటే ప్రొజెక్టర్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. అది ఖనిజం వచ్చేటప్పటికి మరి కాస్త అనమాట, అంటే అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మానవుడికి దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా పరాకాష్ఠ, తారాస్థాయి అని చెప్తున్నారు కదా. అంచేది ఇక్కడ 5th స్టేజ్లో ఏమన్నారంటే ఆల్మోస్ట్ కంప్లీట్లీ అలాగే వాడుకుంటూ వచ్చారు బాబా. చూడండి, హైలైట్ చేయడం కూడా అదే చివరి సెంటెన్స్లో. అప్పుడు చివరి చూపించండి రాజుగారు ఒకసారి. అది చివరి ఆల్మోస్ట్ ఐడెంటిఫైడ్ గాడ్ విత్ హ్యూమన్ ఫామ్ అండ్ గాడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫుల్లీ కాన్షియస్. మరి అప్పటికి కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదన్నమాట. ఆల్మోస్ట్ ముందు స్టేజే చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. ఇది చివరికి వచ్చేటప్పటికి 6th స్టేజ్లో ఫుల్లీ అవేక్ది చెప్తున్నారు. అప్పుడు దాకా ఇంకా కొంత పర్సెంట్ 98%, 99% దగ్గర తెలుసుకొని ఉన్నాయన్నమాట కళ్ళు అనుకున్నాం. అది పూర్తిగా నిద్ర నుంచి బయటపడినటువంటి స్థితి 6లోనే ఉందండి, 5లో లేదండి. ఆల్మోస్ట్ అని వాడుకుంటూ వచ్చారు బాబా ఈ పేరా మొత్తం సార్. అవునండి, అవును. అయితే ఆ మొత్తం ఈ మోడస్ ఆపరాండి ఏమి జరుగుతుందనేది ప్రతి పేరాలోనూ చెప్పుడు రావడం వల్ల, ప్రతి దశలోనూ చెప్పుకు రావడం వల్ల ఎంత వివరణ అయిపోయిందండి ఇదంతా. ప్రతి పేరాలోనూ చూడండి, ప్రతి స్టేజ్లోనూ కూడా ఇదే వివరణ కనపడుతూ ఉంటుంది మీకు.
అయ్యా ప్రొజెక్షన్ ఆఫ్ ది సంస్కారాస్ ఆఫ్ ది నథింగ్నెస్, నథింగ్, ఇవే కనపడుతూ ఉంటాయి మీకు అన్ని పేరాల్లోనూ కూడా. అది రిపీట్ చేసుకుంటూ వచ్చా. అదే స్టేజెస్ చూస్తే ఈ సినిమా ప్రొజెక్షన్ లాగా ఊహించుకుంటే ఒక స్టేట్ నేమో ఫోకస్ అడ్జస్ట్మెంట్ అన్నారు, ఒక చోట ఫుల్ ఫోకస్ లోకి వచ్చేసింది. అంటే లెన్స్ చూడండి, కెమెరా ముందు మనకి సినిమా థియేటర్ ముందు కనబడదు, కొంచెం అడ్జస్ట్ చేసేవాడు పాత కాలంలో. ఫుల్ ఫోకస్ లోకి వచ్చేటప్పుడు మమేకం అయిపోతాం స్టోరీలోకి, మన సినిమాలో ఇన్వాల్వ్ అవుతాం, పాత్రలు స్పష్టంగా కనబడుతున్నాయి కనుక. అంతే. దీనికి బ్యాక్గ్రౌండ్ లో మనం ఇందాక చెప్పింది గుర్తుపెట్టుకుంటే సులువుగా ముందుకెళ్ళిపోవచ్చండి. మనం ఏంటంటే కళ్ళు తెరుచుకోవడం అంటే ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కింగ్డమ్స్ లో డిఫరెంట్ కింగ్డమ్స్ అనమాట. రాయి నుంచి మానవుడు దాకా అవి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది ఐ కదా. అదే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. అవునండి. సో 5th దగ్గరకు వచ్చేటప్పటికి మానవుడిలో పూర్తి చైతన్యం పొందడానికి సంసిద్ధత వచ్చింది. 6th లోకి వచ్చేటప్పుడు పూర్తిగా కళ్ళు తెరిచిన స్టేజ్లోకి వెళ్తాడు. అదే. ఎస్ సార్. ఇంకో పాయింట్ కూడా నాకు అనిపించింది సార్, ఇందాక చెప్తూ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బాబా కూడా ఓ స్ప్లిట్ సెకండ్ అన్నారు కదా. అవునండి. ఆల్మోస్ట్ ఇంత జర్నీలో మానవ జన్మ అనేది ఆల్మోస్ట్ చాలా షార్ట్ డ్యూరేషన్ ఓవరాల్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో, అలాగే తీసుకోవచ్చా సార్ అది? అంటే యాక్చువల్గా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి రాజుగారు. ఓకే అండి. ఓకే. ఒక క్యాలిక్యులేషన్ ప్రకారము మానవ జన్మ వచ్చే ముందు 84 లక్షల జన్మలని, మానవ జన్మ వచ్చిన తర్వాత 84 లక్షల జన్మలని ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఓకే. ఓకే. అయ్యా. ఓకే. అంచేత మానవ జన్మలో కూడా అప్పుడు దాకా ఎంత ప్రయాణం చేశాడో అంత ప్రయాణం చేయాలనే ఉంది మరి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం. ఓకే. అయితే బాబూజీ చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి కింగ్డమ్ లోనూ 84 లక్షలని చెప్పాడు. అది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ప్రతి దాంట్లో 84 లక్షలు. ఓకే. ఓకే సార్. అయితే దీని అంతకీ మనం బండ గుర్తు ఏంటంటే గాడ్ స్పీక్స్ లో లాస్ట్ పేజ్ లో చెప్పింది ఎరిచ్ ఎక్స్ప్లెనేషన్. 50 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది జీవాత్మ మొత్తం మీద. అది అంటే పరమాత్మ నుంచి వేరుపడిందిలాగా అయితే తిరిగి పరమాత్మలో చేరిపోయే వరకు 50 కోట్ల జన్మలు. దీనిలో మీరు ఏ లెక్కలు ఎలా వేసుకుని వేసుకోండి. అయితే ఒక్కటి మాత్రం ఏంటంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవద్ అనుభవం పొందేలోగా ఇన్వల్యూషన్ ప్రక్రియ చాలా తక్కువ ఉంటుంది. అది అంటే చాలా ఇంచుమించు 95% రీఇన్కార్నేషనే ఉంటుంది అనమాట అండి సుమారుగా. మనం ముందు చూద్దాం. అయిపోతుంది ఇన్వల్యూషన్. ఓకే సార్. 3 నిమిషాలు ఉందండి, ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి, ఎక్కువ వర్రీ అయిపోద్దండి. ఆ పదాలు చూసి ఆ పదాలు రిపిటేషన్ వల్ల అంతంత పెద్ద పెద్ద సెంటెన్స్ లాగా వచ్చాయి తప్ప అవి మనకు వర్రీ అవ్వక్కర్లేదండి. మనం ఇప్పుడు దాకా మన ఈ అవగాహనని నేపథ్యంగా పెట్టుకుంటే వీ కెన్ నావిగేట్ అహెడ్. ఓకే సార్, ఏదో చెప్తున్నారండి. జయబాబా అండి, జయబాబా. ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఇంప్రెషన్స్ పెరుగుతుందండి ఇక్కడ, అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ డ్రీమ్ తగ్గుతుంది అని ఏమైనా ఉందా అండి ఇక్కడ? ఇది అలాగే ఏమైనా అర్థం చేసుకోవచ్చా? ఇక్కడ ఆ ఇంటెన్సిటీ అన్నది వాడారు కదా, ఆ ఇంప్రెషన్స్ అంటే అది తగ్గుతుంది అన్నది ఎక్కడ ఉందండి బాబు గారు? అది ఇంటెన్సిటీ అది పెరుగుతుందండి. అంటే డ్రీమ్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా ఇంకా, కానీ ఇంప్రెషన్స్ నుంచి బయటకు రాలేదు కదా మనిషి అయిన తర్వాత. But now in the 5th stage of the divine dream state, where God is in the completely mature divine infinite semi-conscious state, God can no longer be made to identify impressions of animal form, even though they are intensively and infinitely projected through his divine infinite subconsciousness. At this point, a stage is reached in the divine stream state, wherein with a projection to infinity of impressions projected infinitely through the divine infinite subconsciousness at its zenith, this infinite projection has almost identified. అలాగా అక్కడ బాబు చెప్పలేదమ్మా, అలాగా ప్రపోర్షన్ ఏమీ నాకు కనపడలేదు మరి. ఓకే ఓకే.
కానీ సబ్ కాన్షియస్ నుంచి ఫుల్ కాన్షియస్నెస్ కి అయితే చేంజ్ అయిందండి. అదే మనకు అర్థం చేసుకోవాల్సింది డ్రీమ్ కంటిన్యూస్. ఓవర్ ఇప్పుడు డ్రీమ్ ఇన్ స్లీప్ నుంచి డ్రీమ్ ఇన్ అవేక్ స్టేట్ లోకి మారద్దు తప్ప డ్రీమ్ కంటిన్యూస్ కదా. అదే ఈ పేరా డివైన్ డ్రీమ్ సంబంధించింది కదా. ఫస్ట్ పేరా అదే డివైన్ డ్రీమ్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. అయితే ఆల్మోస్ట్ ఫుల్లీ కాన్షియస్ అంటే వాడికి పూర్తి అర్హతలు ఉన్నాయి ఫుల్ కాన్షియస్నెస్ అవడానికి. నేను ఐఎమ్ గాడ్ అని చెప్పాలని చూస్తాడు పాపం, కానీ వీడు ఐఎమ్ పుల్లారావు ఐఎమ్ అప్పారావు అంటున్నాడు కదా. అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబా 6th లో. ఎస్ సార్. ఓకే సార్, 6 అయిందండి, ఇక్కడ క్లోజ్ చేద్దాం. రేపు జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా.